హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన 'విజిల్' అనే ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీని చూడబోతున్నాం. అందరూ హారర్ మూవీ ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగేసరికి వెతికి చూస్తే ఈ మూవీ కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. అందుకే ఈ మూవీని ఈరోజు తీసుకొచ్చేసిన. మూవీ వన్ లైనర్ ఏంటంటే మనం ఒక 3 ఇయర్స్ బ్యాక్ మన ఛానల్‌లోనే 'కౌంట్ డౌన్' అని ఒక మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. దాంట్లో ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తే అది మీ యొక్క డెత్ డేట్‌ని చెప్పేస్తుంది. కరెక్ట్‌గా ఆ టైం అయ్యేసరికి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు చనిపోతారనమాట. కొంచెం అలాంటి సిమిలర్ కాన్సెప్టే అనమాట ఈ మూవీ. ఇక్కడ ఒక ఏన్షియంట్ టైం పీరియడ్ కి చెందిన ఒక విజిల్ మన వాళ్ళకు దొరుకుతుంది. ఎవరైతే ఆ విజిల్ ని ఊదుతారో వాళ్ళ యొక్క మరణం వచ్చి వాళ్ళను చాలా దారుణంగా చంపేస్తుంది. బట్ అది వాళ్ళ మరణాన్ని పిలిచే విజిల్ అని తెలియక మన వాళ్ళు సరదాగా ఊదేసిన తర్వాత ఆ మరణం వచ్చి ఒక్కొక్కళ్ళని చాలా దారుణంగా చంపుతా అంటే వాళ్ళెలా దాని నుంచి తప్పించుకున్నారు, అసలు తప్పించుకున్నారా లేదా అనే విషయాన్ని నిమిషానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి చెప్పిన మూవీని 2026లో రిలీజ్ అయిన విజిల్. వెళ్ళేదానికి ముందు ఓ చిన్న మాట, ఇంకా చాలా మంది పెన్నీ వాయిస్ సిరీస్ ని కంప్లీట్ చేయండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. బట్ నేను ఆల్రెడీ అన్ని ఎపిసోడ్స్ ని కవర్ చేసి 2.5 hours గా ఓ వీడియోని అప్లోడ్ చేయనాను. జస్ట్ ఇన్ కేస్ మీరు ఛానల్ ని చెక్ చేయకపోతే పైన ఇన్ఫో కార్డ్స్ లోను, డిస్క్రిప్షన్ లోను, ఆల్సో ఎన్ కార్డ్ లో కూడా లింక్ ని ఇస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని చూడండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన మూవీలోకి వెళ్ళిపోదామా? ఓపెనింగే ఒక బాస్కెట్‌బాల్ గేమ్ మధ్యలో చూపిస్తారు. మన వాళ్ళ టీం ఓడిపోయే స్టేట్‌లో ఉందన్నమాట. సో, మధ్యలో బ్రేక్ వచ్చేసరికి ఆ కోచే వాళ్ళందరిని మోటివేట్ చేస్తాడు. చూడండి గైస్, మనకున్నది తక్కువ టైం అయినా కూడా మీరు ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేసి ఒక టీమ్‌గా ఆడారు అంటే మనం ఈజీగా విన్ అవ్వచ్చు అని చెప్పి ముఖ్యంగా డీన్‌కి అండ్ మేసన్ అనే ఇద్దరికి మాత్రమే చెప్తాడు. బ్లాక్‌గా ఉన్నవాడు డీన్, వైట్‌గా ఉన్నవాడు మేసన్ అనమాట. అండ్ ఆ మేసన్‌ని వీళ్ళందరూ హార్స్ అని చెప్పి పిలుస్తారు. మేబీ అది వాడి నిక్‌నేమ్ ఏమో. ఇంకా గేమ్ కూడా కంటిన్యూ అవుతుంది. మనోడు ఎలానో ఒక బాస్కెట్ కూడా ఏస్తాడు. ఇంకా జనాలందరూ వాడిని చూసి ఎంకరేజ్ చేస్తుంటే ఆ జనాల మధ్యలో ఏదో ఒక కాలిపోయిన రూపం మనోడిని మేసన్ అని చెప్పి ఒక హస్కీ వాయిస్ లో పిలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే కనిపించదు. సరే, ఫస్ట్ గేమ్ పైన ఫోకస్ చేద్దామని చెప్పి బాల్ వచ్చేసరికి ఎత్తి బాస్కెట్ లోకి వేస్తాడో లేదో ఆ బాల్ అట్లే గాల్లోకి వెళ్తాంటే కింద మళ్ళీ ఆ ఆకారం మనోడినే చూస్తూ ఉంటుంది. ఇంకా అది బాస్కెట్ లోకి పడి మనోళ్ళు విన్ అవుతారో లేదో ఆ రూపం అట్లే వాడి దగ్గర కూర్చున్నట్టు చూపిస్తుంటారు. కరెక్ట్ గా అదే టైంకి మన వాళ్ళందరూ వచ్చి మచ్చా గెలిచేసినాంరా అని చెప్పేసరికి ఆ రూపం మాయమైపోతుంది. బట్ ఆ సెలబ్రేషన్ ని కూడా వాడు సెలబ్రేట్ చేయలేక పరిగెత్తా వాడు లాకర్ దగ్గరికి వచ్చేసి ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే ఏదో ఒక పాత కాలపు ఒక జాడిలా ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి ఆ లాకర్స్ మధ్యలో ఏదో ఒక కాలిపోయిన రూపం నడుస్తూ వస్తున్నట్టు కనిపించేసరికి వీడేమో తెగ భయపడిపోతున్నాడు. అప్పుడే పక్కన చూస్తే డంబెల్స్ ఉంటుంది. దాంట్లో వెయిట్ అయిన ఒక బాల్ ఎత్తి దమ్మని దాని మీద వేసి దాన్ని అక్కడే పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత ఆ రూపం కనిపించదు. బట్ ఏదో సౌండ్ వచ్చేసరికి నిదానంగా తొంగి చూస్తే దమ్మని చెప్పి వాడి ఫ్రెండ్స్ అందరూ ఆ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసి మచా ఈ రోజు గేమ్ గెలిచేసినాం రా అని చెప్పేసరికి ఓకే ఆ క్రియేచర్ వెళ్ళిపోయింది అని చెప్పి మనోడు కొంచెం కామ్ డౌన్ అవుతాడు. ఆ తర్వాత స్నానం చేద్దామని చెప్పి స్నానం చేసుకుంటా అంటే వెనకాలే ఆ కాలిపోయిన రూపం వచ్చేసి టక్కన వాడి నోట్లో చేయి పెట్టేస్తుంది చూడండి. అక్కడే వాడి బాడీ కాలిపోతా అంటే ఆ సౌండ్ వినేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లోపల వచ్చి చూస్తారు. బట్ వాళ్ళ కళ్ళ ముందరే వాడు చాలా దారుణంగా కాలిపోయి అక్కడే చనిపోతాడు. ఇంకక్కడ సీన్ కట్ చేసి 6 నెలల తర్వాత చూసుకుంటే ఇక్కడ ట్రావెల్ చేస్తా వస్తుంది కదా, ఈమె మన హీరోయిన్ అనమాట. రీసెంట్ గానే వాళ్ళ నాన్న చనిపోయింటాడు కాబట్టి ఆ ఇంటిని ఖాళీ చేసి వాళ్ళ అంకుల్ ఇంటికి వచ్చేసి ఉంటుంది. అండ్ మన హీరోయిన్ నవ్వడం మనం అంత ఈజీగా చూడలేమన్నమాట. ఎందుకంటే ఏదో ఒక బాధను తను అలానే మోస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి అంకుల్ కొడుకున్నాడు కదా, అంటే మన హీరోయిన్ కి కజిన్ అనమాట. వాడు లోపలికి వచ్చేసి పర్లేదే ఎలానో ఇంటికి వచ్చేసినావే అని చెప్పి కొంచెం బాగా మాట్లాడేశాడు. అండ్ చూడ్డానికి కూడా కొంచెం ఫన్నీ క్యారెక్టర్ లానే ఉంటాడు. కావాలంటే చెప్పు నీకోసం అన్ని సర్ది పెడతా అని చెప్పి అన్ని బాక్సెస్ ని ఓపెన్ చేసి చూస్తే పాతకాలపు పాటలు, పాతకాలపు సామాన్లు, పాతకాలపు సామాగ్రి అని చెప్పి ఇవే ఉండేసరికి ఓ అక్క నువ్వు ఇంకా ఓ కాలంలోనే బతుకుతున్నావా అని చెప్పి లైట్ గా సెటైర్ అయ్యేసరికి వాటన్నిటిని టచ్ అయితరా అంటే సరేలే నీ సామాన్లు నేనేం ఎత్తుకోను, బట్ స్కూల్ కి లేట్ అయిపోతుంది, నువ్వు కూడా నా స్కూలే కదా, సరే రా వెళ్దామని చెప్పి మనోడే వాడి కారులో స్కూల్ కి పిలుచుకొస్తాడు. ఎస్, ఈ స్కూల్లోనే అనమాట స్టార్టింగ్ సీన్ లో ఆ హాస్ అనేవాడు కాలిపోయి చనిపోయింటాడు. ఇంకా మనోళ్ళు కూడా నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడే తన ఫ్రెండ్స్ నే చూపిస్తాడు. ఫ్రెండ్స్ అంటే మరీ క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, ఓ మాత్రం ఫ్రెండ్స్ అనమాట. అలా ఇద్దరు అమ్మాయిలు ఎల్లో కలర్ హెయిర్ ఉంది కదా, ఆ అమ్మాయి పేరు గ్రేస్ అనమాట. ఆ అమ్మాయి ఈ స్కూల్లో కొంచెం పాపులర్ అంటాడు. చూడబోతే మన కజిన్ గాడికి ఆ అమ్మాయి పైన ఏదైనా క్రష్ ఉందో ఏమో, కానీ మన హీరోని ఆ అమ్మాయిని చూడకుండా ఆ అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి ఉంటుంది కదా తన్ని చూస్తుంది. ఆ అమ్మాయి పేరు ఎలి. ఇంకా లాకర్ ఓపెన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఆ లాకర్ పైన హార్స్ అని చెప్పి రాసి ఉంటుంది. హార్స్ ఎవరు స్టార్టింగ్ సీన్ లో కాలిపోయి చనిపోయినాడు కదా వాడే అనమాట. ఇంకా దాన్ని ఓపెన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఆ హార్స్ గాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా డీన్, వాడు
టక్కున వచ్చేసి ఆ డోర్‌కి అడ్డంగా పడిపోయి, "నువ్వు దీన్ని యూజ్ చేయకూడదు" అంటాడు. ఎందుకు యూజ్ చేయకూడదు? నాకు స్కూల్ వాళ్ళు ఈ లాకరే ఇచ్చినారు అంటే, అప్పుడే ఇంకో ఫ్రెండ్ గాడు, "అరే ఛా! ఈ స్కూల్ వాళ్ళకు చనిపోయిన వాళ్ళ పైన ఎటువంటి రెస్పెక్టే లేదురా" అని చెప్పి వాడు కసురుకుంటుంటాడు. అప్పుడే ఆ గ్రేస్ అనే అమ్మాయి ఎంట్రీ ఇచ్చి, "ఏ డీన్ ఆ అమ్మాయి ఇప్పుడే కొత్తగా స్కూల్‌కొచ్చింది. తన్నెందుకు ఏడిపిస్తున్నారు" అంటే, "ఓహో! ఈ అమ్మాయేనా కొత్తగా వచ్చింది. అయితే నువ్వేనా మీ నాన్నని చంపేసి ఆ తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి బయటికొచ్చినావు" అని చెప్పేసరికి అంతే మన హీరో‌నికి ఎక్కడ కోపం వచ్చిందో ఏమో తెలీదు గానీ కరెక్ట్‌గా సామాన్ మీదే తన్నేస్తుంది. దాన్ని చూసిన ఓ హిస్టరీ టీచర్, "ఏంటి స్కూల్‌లోనే గొడవ పడతన్నారా? అయితే స్కూల్ అయిన తర్వాత మీరు మాత్రమే డిటెన్షన్ కింద ఓ క్లాస్ ఎక్స్‌ట్రాగా తీసుకోవాల్సొస్తుంది" అని చెప్తాంటే మధ్యలో ఆ ఎల్లి అమ్మాయి ఉంది గదా! "సార్ ఏం జరిగిందో నేను చూసినాను. యాక్చువల్లీ కొత్తగా వచ్చిన అమ్మాయి పైన ఏ తప్పు లేదు. ఈ డీన్ గాడి ఫ్రెండే కావాలని తన దగ్గరికి వెళ్ళినారు" అని చెప్తాంటే, "అదంతా నాకు అనవసరం. నీకు పనిష్మెంట్ కావాలంటే నువ్వు కూడా రా" అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ లాకర్ ఓపెన్ చేస్తే బాస్కెట్ బాల్, పేపర్స్ అది ఇది అని చెప్పి కింద పడిపోయేసరికి మన హీరోనే దాన్ని సర్ది పెడతాంటే అప్పుడే పక్కనున్న ఆ ఎల్లి అమ్మాయి వాళ్ళు చేసినందుకు సారీ కావాలంటే హెల్ప్ చేద్దునా అంటే వద్దు వద్దు నా పనులు నేనే చూసుకుంటా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అన్ని సర్దేసిన తర్వాత అట్లే పైన చూస్తే ఏదో ఒక పాతకాలపు వస్తువులా ఉంటుంది. యాక్చువల్లీ దీన్నే అనమాట మనం స్టార్టింగ్ సీన్ లో హార్స్ గార్డ్ పట్టుకున్నట్టు మనం చూసింటాం. ఆల్సో వాడు దాన్ని పగలగొట్టినట్టు కూడా చూసింటాం. మళ్ళీ ఎలా వచ్చిందో అర్థం కాదు. అసలే మన హీరోనికి ఈ పాతకాలపు వస్తువులు, పాతకాలపు సామాన్లు అంటే తెగ ఇంట్రెస్ట్ కదా! సో దాన్ని అట్లే ఎత్తుకొని ఓపెన్ చేసి చూస్తే ఏదో ఒక భయంకరమైన స్కల్‌లా ఉంటుంది. ఆల్సో దాని కింద ఏదో గొట్టంలా ఉంటుంది. ఐ మీన్ పైప్‌లా ఉంటుంది. అండ్ దాన్ని ఎత్తుకున్న తర్వాత ఏదేదో వాయిసెస్ ఏదేదో వినిపించేసరికి తన కాన్షియస్ లేకుండానే తను దాన్ని ఊదబోతున్నట్టు చూపిస్తారు. కరెక్ట్‌గా అదే టైంకి స్కూల్ బెల్ కొట్టేసరికి ఎత్తి లోపల పెట్టుకునేస్తుంది. ఇంక స్కూల్‌లో ఉన్న పిల్లలందరూ వెళ్ళిపోతారు. బట్ వీళ్ళకే డిటెన్షన్ ఉంది కదా! సో వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే మన హీరోయిన్ కూడా వచ్చి కూర్చుంటుంది. బట్ కూర్చునేటప్పుడు తెలియక ఆ బాక్స్ నుంచి ఆ పాతకాలపు వస్తువు బయటపడేసరికి దాన్ని చూసిన ఆ డీన్ గాడు సార్ ఎప్పటి నుంచి మన స్కూల్లో మత్తు పదార్థానికి యూజ్ చేసే సామాన్లు అలౌడ్ అని చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావురా అంటే మరి మన హీరోని తెచ్చుకున్నది ఏంటి అని అడిగేసరికి అవునా పాపా ఇక్కడ తీసుకురా అని చెప్పేసరికి రే దీన్ని ఎందుకురా మత్తు పదార్థానికి యూజ్ చేస్తారు అని చెప్పి మన హీరోయిన్ సరే అని చెప్పి తీసుకెళ్లి ఇచ్చేసి చూడండి సార్ దీనికి నాకు సంబంధమే లేదు లాకర్ లో దొరికింది అంటే అవునా అని చెప్పి బాగా చూస్తే అదేదో పాతకాలపు వస్తువులా ఉంటుంది. అసలే ఆయన హిస్టరీ టీచర్ కదా సో దానిపైన ఉన్న లిటరేచర్ ని చదివి చూస్తే అది మాయాన్ కాలానికి చెందిందనమాట. ఫస్ట్ కాబా అనే ఒక వర్డ్ ఉంటుంది. దానికి మాట్లాడటం లేదంటే పిలవటం అని అర్థం. ఆ తర్వాత పిక్సన్ అని చెప్పి ఇంకో వర్డ్ ఉంటుంది. దానికి అర్థం ఏంటి అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే టక్కన గ్రేస్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్లో వాటి రెండిటి యొక్క మీనింగ్స్ కొట్టి చూస్తే మరణంతో మాట్లాడటం లేదంటే దాన్ని పిలవటం అని చెప్పి రాసుండేసరికి సరే సరేలే పాతకాలంలో ఎన్నెన్నో రాసింటారని చెప్తా అంటే సరే ఇవ్వండి అని చెప్పి మన హీరోని తీసుకునేది ట్రై చేస్తుంటే ఇది స్కూల్లోనే దొరికింది దట్టు లాకర్ లో దొరికింది కదా సో మేబీ ఇది స్కూల్ ప్రాపర్టీని అయ్యుండొచ్చు నేను చూసుకుంటాలే నువ్వు ఇంకా వెళ్ళమ్మా అని చెప్పేసి ఆల్సో క్లాస్ కూడా అయిపోయింది మీరు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పేసరికి అమ్మయ్య క్లాస్ వదిలేసినారా అని చెప్పి వాళ్ళు హ్యాపీగా బయటకు వచ్చేస్తారు. అప్పుడే ఆ గ్రేస్ అమ్మాయి ఏం చెప్తుందంటే ఈ రోజు ఈవినింగ్ మా ఇంట్లో ఒక చిన్న పార్టీలా పెడతాను ఇన్ కేస్ మార్నింగ్ జరిగిన విషయాన్ని మీరు మర్చిపోయినట్లయితే మీరు కూడా రావచ్చు అని చెప్పి ఇన్వైట్ చేసేసరికి మనోళ్ళు కూడా ఒప్పుకున్నట్టే చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్‌కొచ్చేసి మళ్ళీ హిస్టరీ టీచర్‌నే చూసుకుంటే, ఇదేదో ఒక యాంటిక్ ఐటెమ్‌లా ఉందే అని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి చూస్తే, సేమ్ ఇలాంటి మాయన్ కాలానికి చెందిన ఒక విజిల్ దగ్గర దగ్గర $35,000 ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దగ్గర దగ్గర 30,00,000కు పైనే అనమాట. సో, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే, ఆ వస్తువు అనేది కొంచెం కండిషన్‌లో ఉందా లేదా అన్నట్టు ఓ టర్మ్ ఉంటుంది. దానికి ఏదో ఓ పైప్‌లా ఉంది కదా! సో, ఊది చూస్తే పోలా అని చెప్పి ఉఫ్ఫున ఊపుతాడో లేదో అదొక విజిల్ లాంటిదనమాట. అట్ ది సేమ్ టైమ్ అక్కడున్న గ్లాస్ బ్రేక్ అయినట్టు చూపిస్తారు. సో వర్కింగ్ కండిషన్ లోనే ఉంది అని చెప్పి అమ్మకానికి పెట్టేస్తాడు. అట్లే పక్క మనోళ్ళు ఇద్దరిని చూసుకుంటే టక్కున ఆ కజిన్ గాడు ఏదో కామిక్ ని క్లాస్ లోనే మర్చిపోయినా అని చెప్పి పరిగెత్తా వచ్చి చూస్తే కరెక్ట్ గా అదే టైంకి ఆ హిస్టరీ టీచర్ బయటికి వెళ్ళినట్టు చూపిస్తారు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత వాడు ఆ కామిక్ ని తీసుకుని వచ్చేద్దామని చెప్పి ట్రై చేస్తంటే అప్పుడే ఆ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసిన యాంటిక్ పీసెస్ యొక్క ప్రైజెస్ ని అండ్ ముందర ఉన్న ఆ పాతకాలపు విజిల్ ని చూసేసరికి ఓకే ఇదేదో విలువైందిలానే ఉంది అని చెప్పి వాడు దాన్ని ఎత్తేస్తాడు. అట్లే పక్క మన హీరోని చూసుకుంటే ఆ కజిన్ గాడి కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ కి నోవా అనేవాడు వచ్చి వాడే వాడిని ఇంట్రో ఇచ్చుకుంటాడు. వాడు ఈ ఊర్లో ఉన్న చర్చ్ లో పాస్టర్ అంట దేవుడి నమ్మకం ఉందంట ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు చర్చికి రా అని చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత టక్కన్ సిగరెట్ తాగుతాడు. ఆల్సో డ్రగ్స్ ఉంది కదా మత్తు పదార్థాలు దాన్ని మన హీరోయిన్ గా అమ్మేందుకు ట్రై చేస్తున్నాడు. టక్కున కజిన్ గడు వచ్చి అడ్డుకునేందుకు ట్రై చేస్తే వాడినే తిప్పేసి కొట్టేసి టక్కున కత్తెత్తేసి చూడు మర్యాదగా నీ లిమిట్స్ లో నువ్వు ఉండు ఏదో ఊరే కొత్తగా వచ్చింది సో నా సరుకు అమ్ముదామని చెప్పి ట్రై చేస్తే నువ్వేంట్రా ఇంకోసారి నా
దారిలోకి రావద్దు అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఇది క్రిస్ మా ఊర్లోని పరిస్థితి. ఊర్లో ఉన్న పేరెంట్స్ అందరూ చర్చికి వెళ్ళండి, చర్చికి వెళ్ళి ప్రే చేయండి అని చెప్పి చిన్న చిన్న పిల్లలందరినీ పంపిస్తారు. కానీ అక్కడేమో ఈ చెత్తెదవ చిన్న చిన్న పిల్లలందరికీ డ్రగ్స్ అమ్ముతున్నాడు. ఎప్పుడు ఇవన్నీ బాగుపడుతుందో, ఎప్పుడు ఈ ఊరు బాగుపడుతుందో అని చెప్పి ఇంక అట్లే బయలుదేరతారు. ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యారా లేదా తెలీదు. బట్ గ్రేస్ ఒక చిన్న పార్టీలా పెట్టినాను. మీరు కూడా రావాలని చెప్పింటుంది కదా! సో, తన ఇంటికి వెళ్లి చూస్తే నాట్ బ్యాడ్. తను కొంచెం రిచ్ పార్టీలానే ఉంది. సో, ఇంట్లోనే పూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ రిలాక్స్ అవుతాంటే అప్పుడే మనోడు గాయ్స్ నేనేం తీసుకొచ్చినానో చూడండి అని చెప్పి ఆ స్కల్ విజిల్ చూపించేసరికి వాళ్ళందరికీ షాక్. ఎలారా తీసుకొచ్చినావని. కరెక్ట్‌గా అదే టైంకి పైనుంచి గ్రేస్ తమ్ముడు వీళ్ళనే చూస్తుండేసరికి రేయ్ నీకిక్కడేం పనిరా వెళ్ళరా అని చెప్పేసరికి వాడు వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ డీన్ గాడు ఆ విజిల్‌ని చూసి అలా అయితే దీన్ని యూజ్ చేసి మా తాతను పిలవనా అంటే ఒరేయ్ మీ తాత ఇంకా బతికే ఉన్నట్రా దీన్ని యూజ్ చేసేంత అలా పిలవలేంరా అంటే అలా అయితే నువ్వు నువ్వు దీన్ని యూజ్ చేయని చెప్పేసరికి తను కూడా ఆ పక్క ఈ పక్క చూస్తుంది. చూడ్డానికి కూడా అది కొంచెం బానే ఉంది. ఇంకా దాన్ని ఊదుదామని చెప్పి ట్రై చేసంటే ఓకే గైస్ నాకు టైం అయింది నేను ఇంకా బయలుదేరాలి అని చెప్పి మన హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పి ట్రై చేసంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ ఎల్లి అమ్మాయి ఉంది కదా తను వచ్చేసి ఇంకాసేపు ఉండొచ్చు కదా ఇంకాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ గ్రేస్ అమ్మాయి దాన్ని ఊదేస్తుందో లేదో అట్లే అదేదో ఒక భయంకరమైన సౌండ్ లో వచ్చేసరికి వాళ్ళందరూ గట్టిగా చెవులు మూసుకునేస్తారు. ఇంకా ఆ ప్లేస్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. మధ్యలో ఈ డీన్ గాడి వేరే గాయస్ మీకు వినిపిస్తుందా అటు సైడ్ నుంచి మీకు ఏమైనా వినిపిస్తుందా అంటే వాళ్ళందరూ కూడా అటు సైడే చూసంటే గాయస్ ఊరికే నేను చెప్పేది కూడా మీరు నమ్ముతారా అని చెప్పేసరికి ఓకే నిజంగానే ఈ విజువల్లో ఏం లేదేమో అని చెప్పి బయటికి వచ్చేసి ఉంటే వెనకాలే ఆ ఎల్లి అమ్మాయి కూడా పరిగెత్తా వచ్చి క్రిస్ రేపు ఒక చిన్న ఫెస్టివల్ లా జరుగుతుంది నువ్వు వస్తావా ఎందుకంటే ఇదే మనకున్న లాస్ట్ ఇయర్ ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో సైడ్ వెళ్ళిపోతారు అని చెప్తే సరేలే నేను వస్తానని చెప్పి మన హీరోయిన్ లైట్ గా స్మైల్ ఇస్తుంది. అప్పుడే ఆ కజిన్ గాడు పరిగెత్తా వచ్చి ఎల్లి నువ్వు దీన్ని మర్చిపోయినావు అని చెప్పి చేదిగేశాడు. చూస్తే అది మెడిసిన్స్ అనమాట. తను డయాబెటిక్ కాబట్టి అప్పుడప్పుడు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే క్రిస్ ఇప్పటికే నా షిఫ్ట్ కి టైం అయిపోయింది నేను వెళ్ళొస్తాను చెప్పేసి తను అక్కడి నుంచి బయలుదేరేస్తుంది. తను వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ ఆ కజిన్ గారి దగ్గర అవును ఆ ఎల్లి స్ట్రైట్ అయినా అని అడుగుతుంది. మేబీ మన హీరోయిన్ కి అమ్మాయిలంటేనే ఇష్టమేమో. అట్లే ఈ పక్క హిస్టరీ టీచర్ ని చూసుకుంటే ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా క్లాస్ లోనే కూర్చొని సిగరెట్ తాకుండా పని ఏదో చేసుకుంటా ఉంటాడు. అప్పుడే ఆ విజిల్ ని చూద్దామని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఆ విజిల్ కనిపించకపోయేసరికి ఎక్కడ వెళ్ళిందిరా అని చెప్పి కింద పైన అని చెప్పి ఆ రూమ్ అంతా గాలిస్ అంటాడు. ఎక్కడ దొరక్కపోయేసరికి అప్పుడే బయట ఏదో సౌండ్ వినిపిస్తుంది అనమాట. బయట ఒక క్లీనర్ కూడా ఉంటాడు. సో వాడే ఏమో అని చెప్పి అట్లే నడుచుకుంటా వెళ్ళి చూస్తే అప్పుడే దూరంలో ఎవరో ఒకరు అట్లే సైడ్ గా నిలబడుకుంటారు. ఎవరా అది ఇంకా స్కూల్లోనే తిరుగుతుంది అని చెప్తా అంటే అటు సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంకా అట్లే బీజం కూడా పెరుగుతుంది. ఏదో జరగబోతుందిరా అనుకుంటే టక్ నా క్లీనర్ వెనక నుంచి వచ్చేసి సార్ ఇక్కడేం చేస్తున్నారు అంటే ఏం లేదులే ఏదో హెడేక్ వచ్చిందని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఏదేదో ఇల్యూషన్స్ అనే కనిపిస్తుంది. సరే నేను వెళ్తానని చెప్పి మనోడు మళ్ళీ వాడి క్లాస్కే వచ్చేస్తాడు. అప్పుడే ఆ ప్లేస్ మొత్తం చల్లగా అయిపోతుంది. అంటే వెనక నుంచి ఏదో ఒక రూపం టక్కుని వాడి దగ్గరకు వచ్చి వాడి కడుపులోనే చేపెట్టేసి లంగ్స్ ఉంది కదా దాన్ని గట్టిగా పట్టుకునేసరికి ఆ లంగ్స్ అట్లే చెడిపోతున్నట్టు చూపిస్తారు. లాస్ట్ కి వాడి జుట్టు అంతా ఊడిపోయి నోట్లో నుంచి అంతా రక్తం వచ్చేసి కళ్ళంతా వైట్ గా అయిపోయి సేమ్ ఆ ఆకారం ఎలా అయితే ఉనిందో వాడు కూడా అలానే మారిపోతాడు. అట్లే పక్క మన హీరోని చూసుకుంటే ఆ ఎల్లి అమ్మాయి ఫెస్టివల్ కి రమ్మని చెప్పి పిలిచి ఉంటుంది కదా. సో వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ మధ్యలో టైప్ వేరే చేస్తూ ఉంటుంది. సరే వస్తాను అని చెప్పి ఓసారి మళ్ళీ రాను అని చెప్పి ఓసారి అలా టైప్ చేస్తుంది డిలీట్ చేస్తుంది టైప్ చేస్తుంది డిలీట్ చేస్తుంది. లాస్ట్ కి తను వస్తుందా రాదా అనే క్లారిటీ ఇవ్వకుండా నిజంగానే నువ్వు ఒక స్ట్రైట్ అయినా అమ్మాయినా అని చెప్పి టైప్ చేసి సెండ్ చేద్దామా వద్దా అని చూస్తుంటే అప్పుడే చెట్టు పైన ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ టైంలో ఎవరో చెట్లు ఎక్కుతారు అని చెప్పి లైట్ గా భయపడుతూ చూసంటే టప్ అని చెప్పి ఆ కజిన్ గాడు ఆ డోర్ ని ఓపెన్ చేసుకుని వచ్చేసరికి ఒరే ఒక్కసారి నార్మల్ గా రాలేవరా అంటే సారీ ఈ టైంలో అక్కడ విండో దగ్గర ఏం చేస్తున్నావు అంటే ఎవరో చెట్టు ఎక్కినట్టు కనిపించిందిరా అంటే చిల్ పొద్దున్న నుంచి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినావు కదా దాని వల్ల కళ్ళు కొంచెం టైర్డ్ అయిపోయింటుంది దాని వల్ల ఇల్యూషన్స్ ఏమైనా వచ్చింటుంది అని చెప్తా అంటే ఓకేలే అని చెప్పి తను అదే అనుకుంటుంది. కానీ మొబైల్ చూసి ఇంతసేపు తను ఏదో ఒక మెసేజ్ ని టెక్స్ట్ చేసింది కదా తను స్ట్రైటా కాదా అన్నట్టు ఆ మెసేజ్ సెండ్ అయిపోయింటుంది. ఓరి నీ దుంపదగా నీ వల్లేరా మొబైల్లో ఉన్న మెసేజ్ కూడా వెళ్ళిపోయింది అంటే సర్లే ఏం కాదులే రేపు ఆ అమ్మాయి వస్తుంది కదా అప్పుడు ఏదోటి చెప్పుకుందాంలే ఇప్పుడు చిల్గా అంటాడు. ఆ తర్వాత ఈ గ్రేస్ అమ్మని చూసుకుంటే తను ఇంకా ఆ పూల్లోనే ఉందన్నమాట. ఏదో రాసుకుంటా ఉంటే అప్పుడే గ్రేస్ అంటూ ఎవరో హస్కీ వాయిస్ లో పిలుస్తున్నట్టు ఉంటుంది. ఆల్సో ఎవరో ఆ ప్లేస్ లో ఉన్నట్టు సౌండ్స్ కూడా వినిపిస్తుంది. మేబీ తన తమ్ముడే ఆట పట్టిస్తున్నాడేమో అని చెప్పి రే నువ్వేం చెప్పి నాకు అర్థమైపోయింది చాలు మస్త్ అయింది బయటికి రారని చెప్తే వాడు బయటకు రానంటున్నాడు. అంటే వెనకాల నుంచి ఏదో ఫాస్ట్ గా వెళ్ళేసరికి మేబీ వాళ్ళ ఫ్రెండ్సే ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి రే డీన్ నువ్వేనా రా అంటే టక్కుని ఏదో వచ్చి మొగాన్ని లాగుతుంది చూడండి. టక్కుని తిరిగి చూస్తే వాళ్ళ తమ్ముడు దూరం
బాత్రూమ్ నుంచి అమ్మ పిలుస్తుంది త్వరగా రావాలంట అని చెప్పేసరికి సరే సరే రా వస్తాను దానికి ఇంత భయపెట్టాలా అని చెప్పేసి తను బయలుదేరుతుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే చూసుకుంటే స్కూలే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆల్సో ఏదో మీటింగ్ లా జరుగుతుండేసరికి మనోళ్ళు వచ్చి ఏమైంది అంటే నిన్న మనకు క్లాస్ చెప్పినాడు కదా హిస్టరీ టీచర్ ఆయనకు స్టేజ్ 4 క్యాన్సర్ వచ్చి చనిపోయినాడంట అంటే అదేలా నిన్న కూడా చాలా బాగున్నాడు కదా అంటే అదే మాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటే అప్పుడే ఈ ఎల్లికి ఎవరో ముందర హూడి వేసుకున్న వాళ్ళు కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపించేసరికి ఎవరు వీళ్ళని ఎప్పుడు చూడలేదే అని చూసంటే టక్కని తనను వెనకాల తిప్పేసి ఒకలా చేసి చూడండి. తను భయపడిపోయే టైంకి కరెక్ట్ గా ఆ అమ్మాయి ఉంది కదా గ్రేస్ గాయస్ ఈ విజిల్ ని నిన్న మీరు మా ఇంట్లోనే మర్చిపోయినారు అని చెప్పి దాన్ని తిరిగి మన హీరోయిన్ గా చేస్తుంది. బట్ ఇది మన హీరోయిన్ కి ఎక్కడ దొరికింది? ఆ హార్స్ ఉన్నాడు కదా ఐ మీన్ మేసన్ వాడి లాకర్ లోనే కదా. సో వాడికి తిరిగి ఇచ్చేద్దామని చెప్పి మీటింగ్ అంతా అయిన తర్వాత మన హీరోయిన్ అండ్ ఆ ఎల్లి వాళ్ళిద్దరూ ఆ విజిల్ తీసుకుని ఆ మేసన్ ఇంటికి బయలుదేరతారు. అలా వెళ్తా ఉంటే అప్పుడే మన హీరోయిన్ చేయి పని ఏదో టాటూ లాగా కనిపించేసరికి పర్లేదే టాటూ బాగుంది అంటే టక్కని దాన్ని మూసుకునేస్తుంది. ఇంకా అట్లే ఆ మేసన్ ఇంటికి వచ్చి చూస్తే ఇల్లే చాలా పెద్దగా ఏదో ఒక పేలస్ ఉన్నట్టుంటుంది. ఇంకా అట్లే డోర్ దగ్గరికి వచ్చి హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి డోర్ ని నాక్ చేద్దాం అనుకుంటే డోర్ ఓపెన్ అయిపోయేసరికి సరే అని చెప్పి మనోళ్ళు లోపలికి వచ్చేస్తారు. హలో ఎవరైనా ఉన్నారా మేము మేసన్ క్లాస్మేట్స్ అని చెప్పి పిలుస్తా అంటే ఎవరు రాకపోగా మేసన్ వల్ల అమ్మమ్మ వస్తుంది. చెప్పండి పిల్లలు ఏం కావాలి అంటే మీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పేసరికి సరే సరే అయితే రూమ్ కి రండి అని చెప్పి ఆ రూమ్ కి పిలిచికెళ్తే ఆ రూమ్ మొత్తం పాతకాలపు సామాన్లు పాతకాలపు వస్తువులు అని చెప్పి ఏన్షియన్ టైం పీరియడ్ కి చెందిన యాంటిక్ పీసెస్ ఉన్నాయి. తను ఎక్కువ ట్రావెల్ చేస్తుందంట. సో ఆకున్న యాంటిక్ పీసెస్ అన్నిటిని తీసుకొచ్చేస్తుందంట. అయితే ఇది కూడా మీ కలెక్షన్ లో ఒకటేనా అని చెప్పి ఆ విజిల్ ని చూపించి ఇది నాకు మేసన్ లాకర్ లో దొరికింది అంటే తప్పు అది నీకు దొరకలేదు దానికి నువ్వు దొరికావు. ఎలా అయితే నా కూతురు నా మనవడు దానికి దొరికారో సేమ్ నువ్వు కూడా దానికి అలానే దొరికావు అని చెప్పి అట్లే న్యూస్ పేపర్ చూస్తే దాంట్లో ఆ మేసన్ అండ్ మేసన్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ చనిపోయినట్టు ఒక ఆర్టికల్ ఉంటుంది. అసలు ఏందిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఏన్షియన్ టైం పీరియడ్ కి చెందిన ఒక ట్రెజర్ లాంటిది. దాన్ని ఎవరో దొంగలించుకొచ్చేసినారు వాళ్ళ దగ్గర నుంచే మా చేతికి వచ్చింది అంటుంది. మేము దానిపైన ఉన్న అక్షరాలని లైట్ గా డీకోడ్ చేసి చూస్తే మరణాన్ని పిలవటమో లేదంటే మరణంతో మాట్లాడటం లాంటిది ఏదో రాసింది అంటే లేదు మీరు తప్పుగా చదివినారు. దానికి అసలు అర్థం మీ మరణాన్ని పిలవటం అని. చూడండి ప్రతి ఒక్కరూ జన్మించేటప్పుడు వాళ్ళ మరణం కూడా వాళ్ళతో పాటే జన్మిస్తుంది. అది మిమ్మల్ని వెతికేంత వరకు మాత్రమే మీకు జీవిత కాలం ఉంటుంది. ఆ తర్వాత మరణమే. ఇప్పుడు ఒక వ్యక్తి 90 ఏళ్లకు చనిపోతాడు అనుకోండి అతని యొక్క మరణం 90 ఏళ్ల వరకు అతని వెతుకుతుంది లాస్ట్ కి అతన్ని చంపేస్తుంది. అలా వాళ్ళ విధిని బట్టి వాళ్ళు ఏ వయసులో చనిపోవాలి అని చెప్పి రాసుంటుందో అంతవరకు ఆ మరణం వాళ్ళను వెతుకుతా ఉంటుంది. లాస్ట్ గా ఆ టైం అయ్యేసరికి అదే వచ్చి వాళ్ళను చంపేస్తుంది. బట్ ఈ విజిల్ ని ఊదడం వల్ల మీ విధి రాతే మారిపోతుంది. 90 ఏళ్లలో చనిపోవలసిన వాడు 40 ఏళ్లకే చనిపోతాడు. 40 ఏళ్లకు చనిపోవలసిన వాడు 20 ఏళ్లకే చనిపోతాడు అంటుంది. సరే మరి మరణం ఎలా ఉంటుంది అంటే సేమ్ మీలానే ఉంటుంది. మీరు మీ చివరి శ్వాసలో ఎలా అయితే ఉంటారో అలానే వస్తుంది. మిమ్మల్ని కూడా అలానే మార్చేస్తుంది. లాస్ట్ కి మిమ్మల్ని అక్కడే చంపేస్తుంది. సరే ఈ మరణం నుంచి తప్పించుకోవాలి అంటే మనమేం చేయాలి అంటే దానికి మీరు పుట్టకుండానే ఉండాల్సింది అని చెప్పేసరికి ఇంకా మన వాళ్ళకి కూడా ఏం చెప్పేదో అర్థం కాక సైలెంట్ గా బయటికి వచ్చేస్తారు. మనం వెళ్ళి ఆ రూమ్ లో ఉన్నప్పుడే చాలా మెడిసిన్స్ ని టాబ్లెట్స్ అంతా చూసింటుంది. ఆల్సో ఒకే సంవత్సరంలోనే సొంత కూతురు మనవడు వాళ్ళిద్దరు చనిపోయినారు అన్నప్పుడు ఆ లేడీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అండ్ తన మెంటల్ స్టెబిలిటీ ఏ రేంజ్ లో ఉంటుంది. ఆల్సో అంత పెద్ద ఇంట్లో తను ఒక్కటే ఉంటుంది కాబట్టి పిచ్చి ముదిరిపోయి ఊరికే మనకు ఏదో చెప్పి భయపెడతాంది అని చెప్తా అంటే లేదు వెళ్ళి మనం ఈ విషయాన్ని అంత ఈజీగా తీసి పారేయకూడదు. మేబీ మేసన్ మరణంలో కూడా ఏదో ఒక తిరకాసు ఉందేమో అని చెప్తా అంటే అలా అయితే నేను వర్క్ చేసే హాస్పిటల్లోనే మేసన్ డెత్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఓసారి వెళ్ళి చూసేద్దామా అని అడిగితే సరే అని చెప్పి వెంటనే ఆ హాస్పిటల్ కి బయలుదేరేస్తారు. ఇంకా రికార్డ్స్ రూమ్ లో కూడా వచ్చేసి ఆ రికార్డ్స్ అన్నిటిని వెతుకుతా ఉంటే అవును ఆ మేసన్ ఎలా చనిపోయినాడు అంటే బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు కాలిపోయి చనిపోయినాడు అంటే ఓడి అమ్మ ఒకదానికి సంబంధమే లేదు కదరా ఎలా చనిపోయినాడు అంటే అక్కడ ఏదో ఒక గ్యాస్ లీక్ అయిందంట. దాని వల్ల మంట పుట్టడం వల్ల వాడు అక్కడే చనిపోయినాడు అని చెప్పి కాలేజీ వాళ్ళు చెప్పినారు అని చెప్పేసరికి సరే అని చెప్పి ఆ రికార్డ్స్ ఎత్తి చూస్తే దాంట్లో కూడా అలానే ఉంటుంది. బట్ వాడి పళ్ళ స్ట్రక్చర్ చూస్తే ఏదో 50 ఏళ్ళ ముసలోడికి ఉన్న పళ్ళు ఉన్నట్టు అనిపించేసరికి మన హీరోయిన్ కి ఇక్కడే డౌట్ కొట్టేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి ఏదో డాక్టర్ వచ్చేసరికి వెంటనే వీళ్ళిద్దరూ వెళ్ళి దాక్కునేస్తారు. ఆ పేపర్లు కూడా కింద పడిపోయేసరికి దాన్ని ఎత్తుకొని బాగా చూస్తేనే అప్పుడే మన హీరోయిన్ గా అర్థమవుతుంది ఆ ముసలి ఏం చెప్పింటుంది ఎవరైతే వాళ్ళు చనిపోతారో వాళ్ళ యొక్క మరణం వచ్చి సేమ్ వాళ్ళని కూడా ఆ స్టేజ్ లోకి తీసుకెళ్లి చంపేస్తుంది అని చెప్పింటుందా. మేబీ ఆ మేసన్ గడికి 50 ఏళ్ళు ఉన్నప్పుడు వాడు కాలిపోయి చనిపోయేటట్టు వాడి విధి రాత రాసింటుంది అనమాట. సేమ్ అలానే ఇప్పుడు చనిపోయింటాడు. అందుకే వాడి బాడీ కూడా ఏజ్ అయిపోయినట్టు ఉంటుంది. సేమ్ ఇలానే ఆ హిస్టరీ టీచర్ కూడా జరిగింటుంది అనమాట. ఆయన ఎక్కువ సిగరెట్లు తాగుతాడు కాబట్టి సిగరెట్ తాగి లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయింటాడు. అందుకే ఈ రోజు బాగున్నవాడు నెక్స్ట్ డేనే 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చి జుట్టు అంతా రాలిపోయి కొంచెం బాడీ అంతా స్వెల్ అయిపోయి రక్తం కక్కుకొని
అని చనిపోయింటాడు. ఎందుకంటే ఆ మరణం వాడిని అలా మార్చేసి చంపేసుంటుంది. ఈ విషయం ఎలా అయినా మన వాళ్ళకి కూడా చెప్పాలని చెప్పి వెంటనే బయలుదేరేస్తారు. అయితే ఈ పక్క మన కజిన్ గాని చూసుకుంటే ఈ రోజు అదేదో ఒక ఫెస్టివల్ లాంటిది అని చెప్పి ఎలే చెప్పింటుంది కదా. చూసే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తీసుకొని వచ్చింటారనమాట. అందులో ఆ గ్రేస్ అమ్మాయి ఉంది కదా, తను ఆ పాస్టర్ దగ్గర ఏదో కొంటున్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా అది మత్తు పదార్థమే అనమాట. దాన్ని చూసిన మనోడు పరిగెత్తా వెళ్ళి, గ్రేస్ ఇదంతా ఎందుకు కొంటున్నావు అంటే, ఊరుకో అబ్బా జస్ట్ ఆకులే కదా అని చెప్పి గంజాయిని ఆకులు అంటాంది. సరే దీన్ని పక్కన పెట్టు, నాతో వస్తావా అని ఎలా అయినా గురి చూసి షూట్ చేసి నీకు టెడీ బేర్ని తీసాను అని చెప్పి స్టార్టింగ్ లో లైట్ గా ఫ్లడ్ చేసి ఆ తర్వాత ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసేసరికి తనకు కూడా అర్థమైపోతుంది. సో చాలా ఫార్మల్ గానే చెప్తుంది, చూడు నేను దీంతో రిలేషన్షిప్ లో ఉన్నాను, నీకు నాకన్నా ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది అని చెప్పి తను పరిగెత్తా వాడి దగ్గరికి వెళ్ళిపోయేసరికి మనోడికి ఒకలా అయిపోతుంది. ఇంకా వీళ్ళు ఒక గేమ్ ఆడదామని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఏంటంటే ఒక పెద్ద మేజ్ లా ఉంటుంది. ఫస్ట్ గ్రేస్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 5-10 నిమిషాల తర్వాత డీన్ గారి ఫ్రెండ్ లోపలికి వచ్చి ఎలా అయినా గ్రేస్ ని కనిపెట్టాలన్నమాట. బట్ ఆ మేజ్ లోపలే చాలా మంది విచిత్రమైన కాస్ట్యూమ్స్, భయంకరమైన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని వచ్చిపోయే వాళ్ళందరినీ భయపెడతా ఉంటారనమాట. అలా పరిగెత్తా వెళ్తాంటే మధ్య మధ్యలో ఎక్కడెక్కడి నుంచో సడన్ గా వచ్చి భయపెట్టేసరికి తను కూడా లైట్ గా భయపడిపోయి మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అట్లే బయట చూసుకుంటే మన హీరోయిన్ వెళ్ళి ఆ ఫెస్టివల్ దగ్గరకు వచ్చేసి ఎలా అయినా మన వాళ్ళను హెచ్చరిద్దామని చెప్పి ట్రై చేస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ నోవాగాడు వచ్చేసి, ఇందాకే నీ ఫ్రెండ్స్ నా దగ్గర కొద్దిగా సరుకు తీసుకున్నారు, మీకు కావాలని అడుగుతాంటే టక్కుని వెళ్ళి వాడి సామాన్ మీదే తన్నేసరికి, మీరు ఎక్కడుంటారో నాకు తెలుసు, ఎలా అయినా మిమ్మల్ని కనిపెట్టి ఏదో చేస్తా అంటే టక్కుని వాడికి అత్తెత్తి వాడి ముక్కునే కోయేసరికి వాడు నొప్పితో తనకలాడుతుంటే మన వాళ్ళు పరిగెత్తా లోపలికి వచ్చి చూస్తే ఆ కజిన్ గాడేమో కోపంతో ఆ గన్ని షూట్ చేసి అంటాడు. మన వాళ్ళు ఎక్కడ వెళ్ళినారు అంటే, ఇంకెక్కడికి వెళ్ళింటారో ఆ డీన్ గన్తో కలిసి ఆ మేజ్ లోపలికి వెళ్ళినారు అంటే, చూడరా విజిల్ అనేది మన డెత్ విజిల్, సో మన మరణం మనల్ని వేటాడడానికి వస్తుంది, సో మనం ఎలా అయినా వాళ్ళని కూడా కాపాడాలి అంటే, సర్లే అలా అయితే వెళ్ళి కాపాడుకోండి అని చెప్పి వాడు అక్కడే ఉన్నాడు. ఆ పిల్ల వాడిని రిజెక్ట్ చేసింది కదా, సో వాడికి లైట్ గా బాధ అనమాట. కరెక్ట్ గా దేన్ని షూట్ చేసేసరికి వాళ్ళు కూడా టెడీ బేర్ వేసారో లేదో ఇంకా పరిగెత్తా మన వాళ్ళ దగ్గరికి వచ్చేసి గ్రేస్ కోసమే టెడీ బేర్ ఇంకా వెళ్దామని చెప్పి వాళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఈ పక్క గ్రేస్ ని చూసుకుంటే అడ్డొచ్చిన వాళ్ళందరినీ దాటుకుంటూ పరిగెత్తా వెళ్తాంటే అప్పుడే ఓ ప్లేస్ దగ్గర ఒక వయసైన లేడీ గ్రేస్ అని చెప్పి హస్కీ వాయిస్ లో పిలిచేసరికి తన్ని చూడగానే ఎందుకో తనకు లైట్ గా భయం వచ్చేసి వెనక తిరిగి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తాంటే టక్కున తను వెనక నుంచి వచ్చేసరికి అంతే భయపడిపోయి పరిగెత్తా వెళ్ళిపోతుంది. వెంటనే ఆ డీన్ కాల్ చేసి, డీన్ ఇక్కడ ఎవరో ఒక ముసలిది నన్ను భయపెట్టి చంపేందుకు ట్రై చేస్తుంది అంటే, మనం ఉన్నదే అలాంటి ప్లేస్ లోనే కదా, సో ఆ ప్లేస్ లే అందరూ మనల్ని భయపెట్టేందుకే ట్రై చేస్తారు అంటే, ఒరే అది కాదురా నిజంగానే ఎవరో ఒక లేడీ నన్ను చంపేందుకు ట్రై చేస్తుంది అంటే కరెక్ట్ గా ఆ ప్లేస్ కి వచ్చేసిన ఆ ముసలిది ఆ గోడ నుంచి అట్లే నచ్చుకుంటా కిందకి దిగుతుంది చూడండి. తనకే ఒకలా అయిపోతుంది. ఇంక టక్కన ముందుకు వచ్చేసరికి చేతిలో అదేదో మన్ను తవ్వేలా ఉంటుంది కదా, దాన్ని ఎత్తి ఒక్కడిచ్చేసరికి సేమ్ అదే దెబ్బ తనకు తగిలి ఇద్దరు ఈక్వల్ గా ఒకేసారి పడిపోతారు. తన మరణం అన్నప్పుడు తనలానే ఉంటుంది, తన బాడీలోనే ఉంటుంది కదా, అందుకే తనకు కొట్టినప్పుడు తన దెబ్బ అనేది తనకే తగిలింటుంది. ఇంక మళ్ళీ అది లేచి వచ్చేసరికి పరిగెత్తా వెళ్తుంటే అదొక డెడ్ ఎండ్ అనమాట. అప్పుడే ఒక చిన్న టనల్ లా ఉండేసరికి దాని నుంచి వెంటనే వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే అది ఇంకా వేగంగా వస్తుంటుంది. టక్కన తన కాలు పట్టేసరికి తన ఒక కాలు అండ్ హాఫ్ ఫేస్ వయసు అయిపోయినట్టు అయిపోతుంది. అయినా కూడా పరిగెత్తా వచ్చి ఎలా అయినా బెడ్లు కొట్టేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే టక్కన తను పైనుంచి కిందకి వచ్చి తన ముఖాన్నే కొరికేసరికి అంతే తను ఆ ప్లేస్ లోని వయసు అయ్యి అక్కడే చనిపోతుంది చూడండి. ఇంకా బెల్ సౌండ్ విని మిగతా వాళ్ళందరూ పరిగెత్తా ఆ ప్లేస్ కి వచ్చి చూస్తే మన గ్రేస్ అలా చనిపోవడం చూసి వాళ్ళే షాక్ అయిపోతారు. ఆ తర్వాత మన వాళ్ళందరూ ఓ ప్లేస్‌కి వచ్చేసి చనిపోయింది గ్రేస్ అని చెప్పి ఆ డీన్‌కి ఎంతగానో నచ్చ చెప్పేందుకు ట్రై చేశారు. కానీ వాడు మాత్రం విననంటన్నాడు. చూడు గ్రేస్‌కి 20 ఇయర్స్ కూడా ఉండదు. బట్ ఆ చనిపోయిన లేడీ ఏమో గ్రేస్ కాస్ట్యూమే యేసుకుంది. కానీ తనకు దగ్గర 80-90 ఇయర్స్ ఉంది. సో ఖచ్చితంగా తను నా గ్రేస్ అయ్యేందుకు ఛాన్సే లేదు. తను ఎక్కడికో బయటికి వెళ్ళింది. ఖచ్చితంగా రేపు వచ్చేస్తుంది అని వాడదే నమ్ముతున్నాడు. ఒరేయ్ పిచ్చోడా, తను ఆ డెత్ విజిల్‌ని ఊదింది కదా, అది మన మరణాన్నే పిలిచే విజిల్. అందుకే తను కూడా వయసైన దానిలానే మారిపోయి లాస్ట్‌కి చనిపోయింది. అండ్ ఆ విజిల్ సౌండ్ ని మనం కూడా విన్నాం కాబట్టి మనల్ని కూడా మరణం చంపేస్తుంది. ఆల్రెడీ మా మరణం మాకు కనిపించడం స్టార్ట్ అయింది అంటుంది. లాస్ట్ నైట్ మన హీరోయిన్ ని ఎవరో చెట్టు పైన నించొని చూస్తూ ఉన్నారు కదా. ఇంకా హిస్టరీ టీచర్ చనిపోయినప్పుడు అందరూ హాల్లో కూర్చుంటే ఒకే ఒక అమ్మాయి మాత్రం విచిత్రంగా మన ఇల్లుకి మాత్రమే కనిపించింది కదా, అది తన మరణం అన్నమాట. ఇప్పుడు మనం ప్రాబ్లం గురించి ఆలోచించి ప్రయోజనం లేదురా, ఎలా అయినా సొల్యూషన్ వెతకాలి, ఆ మరణం నుంచి మనం తప్పించుకోవాలి అని చెప్తా అంటే అప్పటికే వాడు ప్రాపర్ గా వినకపోయేసరికి మధ్యలో ఆ కజిన్ గారు దూరేసి, ఇదంతా నీ వల్లేరా, నువ్వే ఆ డెత్ విజిల్
విజిల్‌ని ఊదమన్నావు. అందుకే గ్రేస్ కూడా ఊదింది. అందుకే తను ఇప్పుడు చనిపోయింది. ఇప్పుడు ఆ సౌండ్ విన్న మనం కూడా ఎలా చనిపోతాంరా అని చెప్తాంటే వాడికేం చేయాలో కూడా అర్థం కాక మన కజిన్ గానే దొబ్బేసి ఇంక ఫుల్‌గా తాగేసి కార్‌ని ఎట్లా అంటే అట్లా డ్రైవ్ చేసుకొని ఇంటికొచ్చేస్తాడు. అండ్ వాడు కూడా లైట్‌గా టెన్షన్ పడుతున్నట్టు చూపిస్తారు. అప్పుడే వెనకాల ఏదో ఒక భయంకరమైన రూపం కనిపించేసరికి వాడే ఓ సెకండ్ భయపడిపోతాడు. టక్కున లైట్ ఆన్ చేసి చూస్తే ఎవ్వరు ఉండరు. బట్ ఆ సౌండ్ వినేసి డీన్ వాళ్ళ నాన్న డోర్ దగ్గరికొచ్చేసి, "నాన్న ఎన్ని సార్లు చెప్పినాంరా తాగేసి కార్ డ్రైవ్ చేసుకొని రావద్దు అని. కనీసం ఒక్కసారైనా మా మాట వినరా" అంటే, "సరే సరే నాన్న మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని" చెప్పేసి ఇంక అక్కడ సీన్ కట్ చేసి మనోళ్ళని చూసుకుంటే ఎంతైనా మన కజిన్ గడికి ఆ గ్రేస్ అమ్మాయి పైన లైట్‌గా క్రష్, లవ్ ఉండింది కదా! సో తను చనిపోయేసరికి మనసు విరిగిపోయి మనోడు బయట వర్షంలో అట్లే సైలెంట్‌గా కూర్చునేస్తాడు. అట్లే లోపల మనోళ్ళు ఇద్దరిని చూసుకుంటే ఆ మరణం నుంచి తప్పించుకునేందుకు ఏదైనా దారి ఉందా అని చెప్పి ఆన్‌లైన్ అంతా వెతుకుదా అంటే ఏ ఒక్కటి దొరకదనమాట. అప్పుడే మన హీరోయిన్ ఎవరైనా చనిపోవటాన్ని నువ్వు చూసావా అంటే నేను హాస్పిటల్‌లోనే పనిచేశా కదా! సో కొందరు చనిపోవడం నేను చూసా అంటే నేను కూడా ఒకరిని చూసినాను. అదే మా నాన్న అంటుంది. యాక్చువల్లీ ముందు మన హీరోయిన్ డ్రగ్స్ అంతా కొంచెం ఎక్కువ యూజ్ చేయదనమాట. అలా ఒకరోజు ఓవర్‌డోస్ అయి పడిపోయుంటుంది. వెంటనే వాళ్ళ నాన్నే తన్ని కార్‌లోకి ఎక్కించుకొని ఫాస్ట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్తాంటాడనమాట. ఇంక 2, 3 కిలోమీటర్లు ఉంది అనగా ఒక ట్రక్ వచ్చి గుద్దేసరికి వాళ్ళ నాన్న అక్కడే చనిపోయుంటాడు. అప్పటినుంచి మన హీరోయిన్ ఎందుకు బతుకుతాందో కూడా తనకే అర్థం కావట్లేదంట. అసలు మా నాన్నకు బదులు నేను ఆ రోజు చనిపోవాల్సింది అని చెప్పి ఇలా మాట్లాడేసరికి ఎల్లినే తనతో కొంచెం క్లోజ్ అయ్యి లైట్‌గా కన్సోల్ చేస్తున్నట్టు చూపిస్తారు. అట్లే బయట నా కజిన్ గాని చూసుకుంటే వాడు ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తుంటాడనమాట. బట్ అదే స్టీల్ ఫ్యాక్టరీలో వాడు పడి చనిపోతున్నట్టు కొన్ని ఇల్యూషన్స్ వస్తుంది. ఆల్సో రక్తపు వర్షంలా కురిసేసరికి ఓకే. మేబీ మనం ఆ ఫ్యాక్టరీలోనే చనిపోతామేమో అని చెప్పి వాడికి ఓ ఐడియా వచ్చేస్తుంది. ఇంక నెక్స్ట్ డేనే వెంటనే మన వాళ్ళ ముగ్గురు మేసన్ వాళ్ళ అమ్మమ్మను చూడ్డానికి అని చెప్పి వచ్చేసారు. కానీ తనేమో మరణానికి ఇంకో 2, 3 అడుగులు దూరంలో ఉన్నట్టుంది. సో తక్కువ టైమే ఉందన్నమాట. మా ఫ్రెండ్ ఆ విజిల్‌ని ఊదింది. మేము అక్కడే ఉన్నాం కాబట్టి మేము ఆ విజిల్ సౌండ్‌ని విన్నాము. ఇప్పుడు మా ఫ్రెండే చనిపోయింది. ఆల్సో మా మరణం కూడా మమ్మల్ని వెంటాడుతుంది. సో దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే మరణాన్ని మీరు జయించలేరు. కానీ ఆ మరణానికి మీరు ఇంకో మరణాన్ని ఇచ్చారు అంటే మీరు బతికేందుకు ఛాన్స్ ఉంది అంటుంది. అంటే ఆ మరణం వచ్చి వీళ్ళను చంపేటప్పుడు వీళ్ళ రక్తాన్ని గనక ఎవరికైనా పూసేసినారు అంటే ఆ మరణం వాళ్ళని చంపేసి వీళ్ళని వదిలేస్తుందంట. అంటే వీళ్ళు బతకాలి అంటే ఇంకొకరిని బలి ఇవ్వాలన్నమాట. ఒకరిని చంపే మనం బతకాలా, అలాంటి బతికే మనకు వద్దు అని చెప్పి మన హీరోని ఈళ్ళే అంటుంది. కానీ మన కజిన్ గాడేమో ఒకరిని చంపైనా వాడు బతుకుదామని చెప్పి వాడు ఆలోచిస్తున్నాడు. ఇంకా ఆ లేడీ కూడా కొంచెం బాగా ఆలోచించుకోండి. మరణాన్ని ఎవరు కోరుకోరు. కానీ దానికి ఒక దారి ఉంది అన్నప్పుడు దాన్ని ప్రయత్నించొచ్చు కదా అని చెప్పి అట్లే చనిపోతుంది. కజిన్ గడేమో ఎలా అయినా ఒకరిని చంపేసి బతికేద్దామని చెప్తాంటే మన వాళ్ళిద్దరేమో వద్దు వద్దు అని చెప్తాంటే మీ ఇష్టము. కానీ నాకు ఎలా అయినా బతకాలని ఉంది కాబట్టి నేను ఏదో ఒకటి చూసుకుంటా అని చెప్పి వాడు వెంటనే కార్ ఎత్తుకుని బయలుదేరేస్తాడు. యాక్చువల్లీ మేసన్ వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడేటప్పుడే మన హీరోయిన్ కి ఆ అద్దంలో మన హీరోయిన్ యొక్క మరణం కనిపించుంటుంది అనమాట. అండ్ చేతికి కూడా ఒక ఇంజెక్షన్ ఉండేసరికి మన హీరోయిన్ కి క్లియర్ గా అర్థమైపోతుంది మళ్ళీ తను ఓవర్ డోస్ అయి చనిపోతుంది అని. అదే ఈ పక్క డీన్ గాని చూసుకుంటే అప్పుడే న్యూస్ లో లాస్ట్ నైట్ జరిగిన ఫెస్టివల్ లో ఒక వయసైన లేడీ చనిపోయింది. బట్ ఆ లేడీ ఎవరు అని చెప్పి ఎవరికి తెలియట్లేదు. ఐడెంటిటీ కూడా మాకు తెలియట్లేదు అని చెప్తా అంటే అప్పుడే వాడిగా అర్థమవుతుంది ఆ వయసైన లేడీ ఆ గ్రేసే అని. అండ్ దాన్ని చూసాక అప్పుడే వాడి మరణాన్ని తలుచుకొని వాడు భయపడతాడు. కరెక్ట్ గా అదే టైంకి ఆ డోర్ ని ఎవరో మెల్లగా ఓపెన్ చేసేసరికి అమ్మా నాన్న మీరేనా అని చెప్తాంటే టక్కున ఒక చెయ్యి వస్తుంది చూడండి. వెంటనే ఒక చైర్ అయితే ఆ డోర్ మీదే వేసి ఆ డోరే ఓపెన్ అవ్వకుండా టేబుల్ చైర్ అన్ని అడ్డంగా పెట్టేస్తాడు. వెంటనే వాళ్ళమ్మ నాన్న వచ్చేసి డీన్ డోర్ ఓపెన్ చేయి అంటే లేదు లేదు మీరు లోపలికి రాకండి అని చెప్తాంటే అప్పుడే వెనక నుంచి వాడి మరణం వచ్చేసి అట్లే వాడిని ముందుకు దోస్తుంది చూడండి. అట్లే ఒక్కసారిగా గాల్లోకి తేలేసి కాళ్ళంతా విరిగిపోయి చేతులు 2 ముక్కలైపోయి మొక్కమే షేప్ అవుట్ అయిపోయి చనిపోతాడు చూడండి. అప్పుడే మనకే అర్థమవుతుంది వాడు ఫ్యూచర్ లో కార్ యాక్సిడెంట్ లోనే చనిపోతాడు అని. ఆ విజువల్స్ చాలా దారుణంగా ఉంటుంది. సో చిన్నపిల్లలు వీక్ హార్టెడ్ పర్సన్స్ చూస్తే తట్టుకోలేరు. సో ఇన్స్టాలో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టైం ఉంటే చెక్ చేయండి. అట్లే ఈ పక్క మన హీరోయిన్ ని ఎల్లిని చూసుకుంటే ఆ కజిన్ గాడు ఎటు వెళ్ళిపోయినాడు అని చెప్పి పరిగెత్తా వాడు రూమ్ వచ్చి చూస్తే వాడు అక్కడ కనిపించడు. అప్పుడే అక్కడ ఉన్న ఫోటోలో వాడు ఎక్కడో ఉన్నట్టు కనిపించేసరికి ఈ ఫోటో ఎక్కడ తీసింది అంటే వాడు ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. సో మేబీ ఆ ప్లేసే అయింటుంది అంటే అలా అయితే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళింటాడు అని చెప్పి వెంటనే మన వాళ్ళిద్దరూ అక్కడికి బయలుదేరతారు. ఈ పక్క ఈ కజిన్ గాని చూసుకుంటే వాడు డైరెక్ట్ గా చర్చి దగ్గరికే వచ్చేస్తుంటాడు. ఎందుకంటే ఆ నోవాగాడే ఒక దొంగన డాష్ గాడు కదా, పాస్టర్ అనే పేరుతో పిల్లలకి మత్తు పదార్థాలు అమ్ముతున్నాడు కదా. సో వాడిని చంపేసి మనం బతికినా కూడా పెద్దగా ఏం కాదు అని చెప్పి గన్ ఎత్తుకుని పోయి గన్ పాయింట్ లోనే వాడిని బెదిరించేసరికి వాడు ఓ సెకండ్ భయపడిపోతాడు. బట్ లైట్ గా డీవేట్ అయ్యే టైంలో టక్కని వాడు ఆ గన్ లాక్కునేసి మనోనే షూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే దాంట్లో ఉన్నదే ఒక బుల్లెట్. వాడు ఆల్రెడీ షూట్ చేసి తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా దాంట్లో బుల్లెట్స్ ఏం లేదనమాట. సో అదేదో ప్లేట్లో ఎత్తుకుని ఒక్కసారిగా వాడిని అక్కడే కొట్టి పడేసి ఇంకా ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళి
వెళ్ళిపోయి వాడిని కట్టిపడేసి వీడిని బలిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాడు కదా. సో వాడి పాకెట్లో నుంచి వాడి సరిగెత్తి వాడి నోట్లోనే కుక్కేసి వాడు మత్తులోకి వెళ్ళిన తర్వాత లైట్ గా మనోడు వాడి చేయిని కట్ చేసి ఆ బ్లడ్ ని వాడిపైన పూద్దామని చెప్పి వస్తాంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరోని వచ్చి వద్దురా అని చెప్పి ఆపేందుకు ట్రై చేస్తాంటే లేదు లేదు ఇలాంటి దరిద్రుడు బతకాల్సిన అవసరమే లేదు అని చెప్పి వాడు కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ బ్లడ్ ని పూసేద్దాం అనుకుంటాడు. కానీ ఓ స్టేజ్ కి వాడికి కూడా లైట్ గా ఏదో గిల్ట్ లా వచ్చేస్తుంది. వీడిలానే మనం కూడా తయారైపోయినామే, మనం కూడా వీడిని చంపేస్తానమే అని చెప్పి ఓ సెకండ్ మనోడు కూడా ఆగిపోతాడు. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంటే మనోడి టైం కూడా వచ్చేసింది అనమాట. సో వాడి ఇల్యూషన్స్ లో చూసినట్టు ఎలా అయితే వాడు ఆ ఫ్యాక్టరీ మిషన్స్ లో పడిపోయి ఎలా అయితే ముక్కలు ముక్కలై చనిపోతాడు, సేమ్ అలానే ఉన్న ప్లేస్ లోనే ముక్కలు ముక్కలైపోయి చాలా దారుణంగా చనిపోయేసరికి దాన్ని చూసి మనోళ్ళిద్దరూ ట్రమటైజ్ అయిపోతారు. ఆల్సో ఆ నోవాగాడు కూడా ఇంకా బిత్తరపోతాడు. ఇంకా వెంటనే బయటికి వచ్చేసి మనం ఎలా అయినా దీని నుంచి తప్పించుకోవాలి అంటే అప్పుడే మన హీరోకి ఒక ఐడియా వస్తుంది. చూడు మనం తెలుసో తెలియకో ఆ మరణాన్ని పిలిచేసినాం, సో దానికోసం మనం ఖచ్చితంగా చావాలి, కానీ చనిపోవాల్సిన అవసరం లేదు అంటుంది. అర్థం కాలేదు కదా, కొన్ని ఇంజెక్షన్స్ కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటే కొన్ని సెకండ్ల వరకు లేదంటే కొన్ని నిమిషాల వరకు హార్ట్ ఆగిపోతుంది అనమాట. విచ్ మీన్స్ అలా చూసుకుంటే కూడా మనిషి చనిపోయినట్టే కదా లెక్క. బట్ మళ్ళీ ప్రాణాలతో వాళ్ళను ఎలా తిరిగి తీసుకొస్తారు అనేది ఇక్కడ ఛాలెంజ్ అనమాట. సో వెంటనే పక్కన ఉన్న గరాజ్కి వెళ్ళిపోయి ఉన్న మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చేసి ఒక పెద్ద బాత్ టబ్ ని కూడా రెడీ చేసి దాంట్లో మొత్తం వాటర్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఒక ఇంజెక్షన్ వేసి మన హీరోయిన్ ని అట్లే ఆ బాత్ టబ్ లో దొబ్బేస్తుంది. ఎందుకంటే మన హీరోయిన్ మరణమే దగ్గరికి వచ్చేసింది అనమాట. కాసేపు ఓపిక పట్టు క్రిస్, నిన్ను ఎలా అయినా కాపాడేస్తాను అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి తన హార్ట్ బీట్ కూడా స్టాప్ అయిపోతుంది అనమాట. సో తను చనిపోయినట్టే కదా లెక్క. సో వెంటనే తన్ని బాత్ టబ్ నుంచి బయటికి తీసేసి ఏదో షాక్ అంతా ఇచ్చి ఏదో ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చి తన్ని మళ్ళీ ప్రాణాలతో తిరిగి తీసుకొచ్చేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. బట్ మన హీరోని ఆత్మ ఏమో ఇంకా వాటర్లోనే వెళ్తా ఉంటుంది. మధ్యలో తన మరణం వచ్చేసి తన్ని ఇంకా లోపలికి తోస్తుంది. చూడబోతే మన హీరోయిన్ కన్నా అదే కొంచెం పవర్ఫుల్ ఉన్నట్టుంది. సో మన హీరోయిన్ కూడా అంత ఈజీగా డిఫెండ్ చేయలేకపోతుంది. సో తనో పక్క తన మరణంతో ఫైట్ చేసంటే ఈ పక్క ఎల్లి ఏమో సిపిఆర్ ఇచ్చి తన్ని ఎలా అయినా బతికించాలి అని చెప్పి తనో పక్క ట్రై చేసంటే అట్లే ఈ పక్క నోవాగాని చూసుకుంటే వాడు అట్లే కింద పడిపోయినాడు కదా. సో ఓ మాత్రం కట్లంతా లూజ్ అయిపోయింది అనమాట. వెంటనే గన్ ఎత్తుకుని వచ్చేసి వీళ్ళను ఇక్కడే ఈ రోజు పాతేసి వెళ్ళాలరా అని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఆ గరాజ్ లోనే సౌండ్స్ వచ్చేసరికి ఖచ్చితంగా అక్కడే ఉన్నారు అని చెప్పి ఆ గరాజ్ ని డమ్మా అని కొట్టి లాస్ట్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షూట్ చేశారు. చూడండి ఆ బుల్లెట్ అనేది మన ఎల్లీగే తగిలేస్తుంది. కరెక్ట్ గా తను అన్కాన్షియస్ అయి పడిపోయే టైం కి మన హీరోయిన్ కాన్షియస్ లోకి వచ్చేస్తుంది. బట్ పక్కనే చూస్తే ఎల్లి యొక్క మరణం ఉంటుంది. ఆల్సో ఎల్లీకేమో సీజర్స్ వచ్చేసి తను గిలగిలని కొట్టుకుంటా అంటే మధ్యలో ఈ నోవాగాడు గన్ ఎత్తుకుని దగ్గరికి వచ్చి వీళ్ళని షూట్ చేసి చంపేదామని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ ఎల్లిని షూట్ చేసినప్పుడు తన ఒంట్లో నుంచి రక్తం అట్లే పారుతా వెళ్తా ఉంటుంది అనమాట. దాన్ని తెలియక నోవాగాడు తొక్కేసరికి అంతే మేజన్ వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టు ఆ మరణం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రక్తాన్ని ఇంకెవరికైనా పూసేసినారే అనుకోండి, ఆ మరణం వీళ్ళను వదిలేసి వాళ్ళను బలి తీసుకుంటుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. వాడు తన రక్తాన్ని టచ్ చేయగానే వెంటనే ఎల్లి మరణం మాయమైపోయి వాడి మరణం అపియర్ అవుతుంది. వాడి మరణం బాడీ అంతా ఫుల్ గా ఉబ్బిపోయి చూడడానికి కొంచెం డిస్గస్టింగ్ గా ఉంటాడు. ఇంకా వీడి దగ్గరికి వస్తుంటే నా దగ్గరికి రావద్దు అని చెప్పి టప్ అని చెప్పి ఎక్కడంతా అక్కడ షూట్ చేస్తాడు. బట్ వాడి మరణాన్ని గాయపరిస్తే ఆ గాయం వాడికే ఏర్పడుతుంది కదా. సో ఆ బుల్లెట్స్ అన్ని వాడి బాడీలోనే దిగింటుంది అనమాట. ఇంకా వాడి మరణం కూడా వాడి దగ్గరికి వచ్చేసి వాడిని చంపేస్తున్నట్టు చూపిస్తారు. కరెక్ట్ గా అదే టైంకి మన ఎల్లి కూడా మళ్ళీ కాన్షియస్ లోకే వచ్చేస్తుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి ఒక 3 months తర్వాత చూసుకుంటే మనోళ్ళు ఇదంతా మర్చిపోయి ఒక నార్మల్ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంటారు అనమాట. కరెక్ట్ గా అదే టైంకి ఒక అమ్మాయి తన లాకర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ విజిల్ కనిపించేసరికి తను దాన్ని ఎత్తుకొని చూస్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ వచ్చేసి అదేదో ఫ్రెషర్స్ డేనో లేదంటే ఇంట్రడక్షన్ డేనో ఏదో తెలియదు, కానీ స్టూడెంట్స్ అందరూ కూర్చుంటే ఒక్కొక్క స్టూడెంట్ గా వచ్చి మాట్లాడతారు. అప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి ఆ విజిల్ ని ఊదపోతుంటే మన హీరోని వెళ్ళి ఓసే ఊదకే అని చెప్పి గట్టిగా అరుస్తారు. కానీ అప్పటికే తను ఊదేస్తుంది. ఇంకేముంది ఆ విజిల్ ని ఊదిన వాళ్ళతో పాటు ఆ విజిల్ సౌండ్ ని విన్న వాళ్ళని కూడా వాళ్ళ మరణం వెంటాడి చాలా దారుణంగా చంపేస్తుంది అని చెప్పి మనమే ఇమాజిన్ చేసుకోవాలి. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? అండ్ ఇంకొక విషయం, రీసెంట్ గానే గ్రీన్లాండ్ అని ఒక సర్వైవల్ నేచురల్ డిజాస్టర్ మూవీని 2 parts గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. విజువల్స్ పరంగా స్టోరీ పరంగా మూవీ మాత్రం సూపర్ ఉందనే చెప్పొచ్చు. సో జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా చూడకపోతే ఎన్ కార్డ్స్ లో ప్లే అవుతుంది, దాన్ని ట్యాప్ చేసి చూసేయండి. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.